ఒక కొవ్వు పదార్థం, అది జంతువు అవ్వచ్చు లేకపోతే వెజిటబుల్ అవ్వచ్చు, అది క్లియర్గా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దీని మీద వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఆనాడు బాధ్యులైనటువంటి ఎఫ్ఏ అండ్ సిఓ బాలాజీ, అంటే ఈ ప్రక్రియ మొత్తం కూడా తప్పిదాన్ని జరగడానికి కారకులుగా, అదేవిధంగా అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింగ్, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది వీళ్ళని బాధ్యులు చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. అయితే ఇక్కడ ఇంకా మిగిలిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రక్రియ మొత్తం జరిగిన దాంట్లో వీళ్ళు పాలకవర్గం ఇందులో ఇన్వాల్వ్ అయింది ఖచ్చితంగా. ఎందుకంటే క్లియర్గా చైర్మన్ గారి పిఏ 25 రూపాయలు కిలో నెయ్యికి అడిగారని, దాని నిమిత్తం కొంత అమౌంట్ కూడా కోట్లాది రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగింది నిజం అని చెప్పి ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగినాయి అనేది క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే 2019-24 మధ్యలో దగ్గర 60 లక్షల కిలోల నేతిని భోలేబాబా సంస్థ, అలాగే వైష్ణవి అనే 2 సంస్థలు వాళ్ళు తెచ్చినటువంటి నేతిలో కల్తీ ఉందని చెప్పి క్లియర్గా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీనికి కొన్ని దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి నివేదికలో నేతిని కొనుగోలు చేయడానికి ఆనాడు ఉన్నటువంటి పాలకవర్గం కొన్ని నిబంధనలు ఎవరో తెలియదు, వాళ్ళకి కాపులు ఎవరో తెలీదు. ఆనాడు వాళ్ళు బలహీన వర్గాల నాయకుల్ని జైల్లో పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, అభం శుభం తెలియనటువంటి అనేక మందిని పీకలు కోసారు. తోట చంద్రయ్య నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కోసేశారు పీక. నందం సుబ్బయ్య మరి ఆయన్ని సోషల్ మీడియా పోస్టుల గురించి పెట్టారని చెప్పి ఆయన్ని నడి రోజు మీద అతిక్రమంగా అక్కడ చేసేశారు. అమర్నాథ్ ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని పెట్రోల్ పోస్తానికి చేశారు. మరి ఆనాడు వీళ్ళు ఎవరికి ఈసీలు గుర్తు రాలేదా? ఆనాడు మరి కాపులు గుర్తు రాలేదా? వాళ్ళు మాట్లాడినటువంటి భాష, వాళ్ళ రెచ్చగొట్టే కార్యక్రమాలు, దీని అంతటికి మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కులాలని రెచ్చగొట్టడం, మతాలని రెచ్చగొట్టడం, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడించడం, బూతులు. ఎవరు ఊరుకుంటారండి బూతులు మాట్లాడితే? కూడా మేము ఏదైతే ఈ కార్యక్రమం తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా దాని మీద సిట్ వేసాం. సిట్ వేసిన వెంటనే ఆ టీటీడీ వాళ్ళు చేసినటువంటి ఆ పరీక్షల్లో ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో క్లియర్గా దాంట్లో కూడా ఉంది. దాంట్లో కల్తీ జరిగింది, లార్డ్ అని, లార్డ్ అంటే అది ఒక జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు అని, అది అంతా కూడా క్లియర్గా ఉంది. ఇప్పుడు దాన్ని ఇవాళ ఏమీ లేదు అక్కడ, ఇవాళ కల్తీ లేకుండానే కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులకి. అసలు మీకు పాపభీతి కూడా లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతాను. మీరు చేసిందే ఒక మహాపాపం. ఈ మహాపాపంలో ఇంకా కప్పిపుచ్చుకోవడానికి చాలు
ఉంటాం. తెలుగు దేశం